ఉప్పు కాదు పప్పు. చాలా మంది అడిగినారు నాన్న, నేను యాక్టింగ్ నేర్చుకోలేదు. ఇట్లా రియలిస్టిక్ యాక్టింగ్ చేస్తుంది మొత్తం. The world wants to know. నిజం చెప్పు. ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే దాంట్లో తప్పేం లేదు. యో హలో రత్నాలు. సో చాలా మంది అమ్మతోడు ఒక Q&A వేయండి, అమ్మతోడు ఒక Q&A వేయండి అని అన్నారు. సో వై నాట్ అని చెప్పి డూయింగ్ Q&A నౌ. ఏమంటావు అమ్మా, రెడీయా? వాళ్ళు లేదంటే దానికి రెడీ మనం. అమ్మ బాబాయ్, పెద్ద పెద్ద డైలాగ్లే. సో హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ నేమ్? డాకప్ప గారి విజయ. డాకప్ప గారి విజయ పక్కకు తోకవడం ఉంది కదా, విజయలక్ష్మి. యా, విజయలక్ష్మి. సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మోస్ట్ ఇరిటేటింగ్ సిచ్యువేషన్ విత్ వాట్సాప్? ఊరికే జుట్టు ముడతాడండి. నాకు జుట్టు ముడితే చాలా ఇరిటేషన్గా ఉంటుంది, బట్ నేనేం చేయలేను దాన్ని. నేను ముట్టాను కూడా ముడతాను ఈ మధ్య, ఏవో చెప్తుంది కదా. చెప్పి నీకు అంటే ఏమైనా వేసుకో అమ్మాయి, నాకు సంబంధం లేదు. ఏంది అసలు ఎన్నిసార్లు ముట్టి నేను జుట్టు? నేను లెక్క పెట్టలేదు బేట, నేను చిన్నప్పటి నుంచి లెక్క పెడితే 1 సార్ల కంటే నుంచి చెప్పకు. ఈ ట్రిప్, ఈ జోయిపే ట్రిప్లే చాలా సార్లు ముట్టినవురా. నేను ఏం ముట్ట, అంత ఉప్పు. అవునా, ఉప్పు ఉప్పు కాదు పప్పు. థర్డ్ క్వశ్చన్. వెన్ ఈజ్ వాట్సాప్స్ మ్యారేజ్? ఇది చాలా మంది అడిగినారు నాన్న. ఇప్పుడు లేదండి, చాలా టైం ఉంది దానికి. జస్ట్ 23 కదండి, కొంచెం చూద్దాం, మన సుఖపడనియండి. అండ్ బై ద వే, మా అమ్మ చెప్పింది కదా దీనికి చాలా క్వశ్చన్స్ వచ్చినాయని. నేను అసలు ఏం చేయలే. క్వశ్చనీర్ వచ్చినాక నాకు ఇలా ఆఫీస్ పని ఉండే, ఇంకా కొన్ని ఎడిటింగ్ పనులు ఉండే, కొన్ని కొలాబరేషన్లని. సో మా అమ్మ పాపం అన్ని పేపర్లలో రాసింది. మై మామ్ రోట్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఫోర్త్ క్వశ్చన్. మీ మామ్ ఇంట్లో కూడా సేమ్ ఇలాగే ఉంటారా? ఆబ్వియస్లీ అండి. నేను అసలు మా కంటెంట్కి అందరికి కనెక్ట్ కావడానికి కారణం ఏంటంటే మనది న్యాచురల్గా ఉంటుంది అని చెప్పేసి నాన్న. మనం ఇంట్లో మాట్లాడుతుంటే మనకు చాలామంది ఏమని కామెంట్స్ చేస్తున్నారు, మేము నా బాబుతో ఎట్లుంటానో అట్లనే ఉందండి, నేను మా పాపతో ఎట్లుంటానో అట్లనే ఉందండి అని అన్నారు. నేను మ్యాక్సిమం ఇంట్లో ఎట్లుంటానో అట్లనే ఉంటాండి. మీరు యాక్టింగ్ నేర్చుకున్నారా? లేదు, నేను యాక్టింగ్ నేర్చుకోలేదు. కానీ మా అమ్మ డేంజర్ యాక్టింగ్ చేస్తుంది కదా. ఇప్పుడు వీడియోలు చేసినప్పటి నుంచి అయితే అసలు మా అమ్మ యాక్టింగ్ ఎట్లా చేస్తుందంటే ఇట్లా రియలిస్టిక్ యాక్టింగ్ చేస్తుంది మొత్తం. రియలిస్టిక్ యాక్ట్ కాదు కానీ, కాకపోతే మనది నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే మ్యాక్సిమం సింగిల్ టేక్లోనే ఓకే అవుతుందిరా మనది. చాలా టేక్స్ తీసుకోం మేము, మ్యాక్సిమం సింగిల్. ఎగ్జాక్ట్లీ, అవును. మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జోయిపేట రత్నం టైటిల్ హిస్టరీ చెప్పండి. ఇది కూడా చాలా మంది అడిగినారు బేట. ఇది కూడా చాలా మంది అడిగినారు. అసలు యాక్చువల్గా ఫస్ట్ మా వాడి ఛానల్ పేరు వాట్సాప్, వాడి పేరే అనమాట. అయితే కొంచెం ఫేమ్ అయింది కదా నాన్న అప్పటి వరకు. కొంచెం ఫేమ్ ఏం కాలేదమ్మా. వి ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ ఎ నేమ్. వాట్సాప్ అంటే చాలా కామన్గా ఉంది. నా కజిన్ ఒక ఆమె ఆచార్ ఉంటుంది, మా పెద్దమ్మ కూతురు. ఆమె ఉండే వాట్సాప్ అంటే కాదు, లైక్ లుక్ ఫర్ సమ్ నైస్ నేమ్, యూనిక్ నేమ్ చూడండి, కొంచెం క్యాచీగా ఉండాలి, మంచిగా ఉండాలంటే ఐ వాజ్ గోయింగ్ త్రూ. అప్పుడే జాతిరత్నాలు అందరు నెత్తిలలో తిరుగుతుండే. అది జాతిరత్నాలు జోపేట్లనే తీసినారు కదా. అండ్ వై నాట్ రిలేట్ సంథింగ్ టు దాట్ అంటే ఒక 2-3 పేర్లు ఉన్నాయి. ఇంకా దాంట్లో నేను, మమ్మీ, అమ్మమ్మ, మా పెద్దమ్మ, సిరి, ఆచి, నా కజిన్ అందరం కూర్చొని డిస్కస్ చేస్తే వి కేమ్ అప్ విత్ జోయిపేట రత్నం. ఇంకొకటి చెప్పాలి నాన్న వీళ్ళకి. అసలు అందరూ చాలామంది బయటకు వెళ్తే మమ్మల్ని ఎట్లా గుర్తుపడుతున్నారు తెలుసా అండి? జోగిపేట రత్నం అని పిలుస్తున్నారు. అసలు అందరికి ఎవరైనా జస్ట్ రీల్స్లో ఉంటారు వీళ్ళు అని రికగ్నైజ్ చేస్తారు నాన్న. కానీ మమ్మల్ని మా పేజ్తో రికగ్నైజ్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు ఈ విషయంలో మాత్రం. మీ మామ్ ఏం వర్క్ చేస్తారు? ఏమీ లేదండి, నేను హౌస్ వైఫ్నే, బయట వర్క్ ఏం చేయను. కాకపోతే ఇంట్లోనే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి నాకు, కాబట్టి అవన్నీ చేసేస్తాను. వావ్ మమ్మీ, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీరియల్? ముత్యమంత మందారం
సింగారం బంగారం. రియల్గా చెప్తున్నా, నేను ఏ సీరియల్స్ చూడను. ఎందుకంటే నాకు ఏమి ఫీలింగ్ ఉంటుందంటే, ఇన్ కేస్ నేను ఒక సీరియల్ చూసిన అనుకోండి, దానికి నేను ఏమంటారు అడిక్ట్ అయిపోతానేమో, దాన్ని ఒకరోజు చూస్తే మళ్ళీ నెక్స్ట్ డే చేయాలి, మళ్ళీ నెక్స్ట్ డే చూడాలి, ఇదంతా ఎందుకు బాధ అని చెప్పేసి నేను ఏ సీరియల్స్ చూడను. వుడ్ అమ్మ యాక్సెప్ట్ ఇఫ్ షీ గెట్స్ ద ఛాన్స్ టు యాక్ట్ ఇన్ మూవీస్? ఎస్, మా అమ్మ వద్దన్నా నేనే పంపిస్తా. బికాస్ యా, ఐ వాంట్ మై మామ్ టు సియర్ సమ్వేర్, ఎక్కడ చూడాలని ఉంది నాకు. మీ అమ్మ ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ అండి, సిద్దిపేట డిగ్రీ కాలేజ్లో బీకామ్ చేసినాను. నేను గోల్డ్ మెడలిస్ట్ వద్దమ్మా ప్లీజ్. నిజం నానా, అసలు హైలైట్ స్టోరీ చెప్తాను. మా తాతయ్య మా మమ్మీ వాళ్ళ డాడీ ఉంటాడు. ఇక ఇంటికి ఎవ్వరు వచ్చినా, ఇప్పటికీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎవ్వరు వచ్చినా, నా ఇద్దరు బిడ్డలు గోల్డ్ మెడలిస్ట్. మా పెద్దమ్మ ఉంటుంది కావ్య అని. సో ఇద్దరు అప్పట్లో మరి వీళ్ళు ఏం చదివినరో ఏం చేసిండ్రో నాకు అర్థం కాలేదు, కానీ ఎప్పుడు ఇంటికి వచ్చి నా డాటర్స్ ఇద్దరు గోల్డ్ మెడలిస్ట్. నాట్ ఓన్లీ ఇన్ డిగ్రీ, ఇంటర్ ఆల్సో. ఇంటర్లో డిగ్రీలో 2 గోల్డ్ మెడల్. A+B² ఫార్ములా చెప్పే. A²+2AB+B², కాకపోతే నాది అకౌంట్స్. నాకు అకౌంట్స్ రాదమ్మా. ఐ మీన్ అకౌంట్స్. నీ శాలరీతో అమ్మకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ నేను ఏమి ఇవ్వలే. ఒక డ్రెస్ కొనిచ్చాను. డ్రెస్ కొనిచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ రియలీ క్లోజ్ టు యువర్ మామ్? అవును. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినారో అర్థం కాలేదు నాకు. సో నేను మా అమ్మ పుట్టినబ్బా, నేను ఇక మా అమ్మ ఆనుకొనే ఉంటా. ఇంటికి వచ్చినా బయటకు పోయినా అమ్మ ఏం చేస్తున్నావు, ఇవాళ ఏం తిన్నావు. మా అమ్మని ఆడుకోవడం నాకు మస్తు ఇష్టం. సో ఫోన్ చేసి గెలుపుతూ ఉంటా. నేను ఎప్పుడు కాల్ చేస్తాను అంటే మధ్యాహ్నం 2 గంటలకి మా అమ్మ నాప్ టైం ఉంటుంది. నాకు మా అమ్మ అంటే ఇట్లా గులవలా పెడతా ఉంటుంది నాకు కింద నుంచి. వాడికి నచ్చని పని ఏంది అంటే నేను పడుకోవడం. నేను పడుకుంటే వాడికి అస్సలే నచ్చదు. మా అమ్మ నేను అస్సలు వండని. విచ్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ వీడియో యూ క్రియేటెడ్ విత్ యువర్ మామ్? నాకు మోస్ట్ స్పెషల్ వీడియో ఏదంటే, మనము ఇది చేసినాం చూడమ్మా, అది వాల్యూ ఆఫ్ అమ్మ అని ఒక స్టోరీ టెలింగ్ వీడియో చేసినాం, గుర్తుందా? నవరాత్రి అప్పుడు. స్టోరీ ఒకవేళ మీరు చూస్తే నా ఇన్స్టాగ్రామ్లో పిన్ రీల్స్లో రీల్ ఉంటుంది. ఐ రియలీ లవ్ దట్ రీల్. మా అమ్మ కొంచెం ఈమో కూడా అయింది, ఎడిట్ చేసినాక పోజ్ చేసే ముందు చూపిస్తే అదొకటి. ఇంకొకటి ఆబ్వియస్లీ ద ఫస్ట్ స్నాక్స్ వీడియో. అది అవి 2 ఆర్ ద మోస్ట్ క్లోజెస్ట్ స్పెషల్ వీడియోస్. అమ్మా, దిస్ ఇస్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్. నీకు సిరి ఇష్టమా సాయి ఇష్టమా? సాయి ఇష్టం. అట్లేం లేదండి అమ్మా, నువ్వు నిజం ఇప్పుడు నువ్వు డిస్కషన్ చెయ్యకమ్మా. చిన్న క్వశ్చన్, ద వరల్డ్ వాంట్స్ టు నో. నిజం చెప్పు. చెప్తా. నన్ను అడిగినారు క్వశ్చన్, నువ్వే ఆన్సర్ చేయకు, నేను ఆన్సర్ చేస్తా. నాకు తెలుసు నేనే ఇష్టమని, కాకపోతే ఇప్పుడు సిరి నువ్వు ఫీల్ కాకే. ఏ తల్లికైనా ఎంతమంది పిల్లలున్నా అందరి పిల్లల మీద సేమ్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు నా 2 కళ్ళలాగా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అస్సలే లేదు నాకు. నువ్వు చెల్లి తక్కువ నువ్వు ఎక్కువ అని ఫీల్ కాకు. నువ్వు చెల్లి ఇద్దరు సేమ్ నాకు. నెక్స్ట్ క్వశ్చన్. వీడియో ఐడియాస్ ఎలా వస్తాయి రిలేటబుల్గా? చాలా మటుకు మేము మ్యాక్సిమం వేరే కంటెంట్ ఎక్కువ ఆలోచించాం నాన్న. మనము మా ఇద్దరి మధ్యలో ఏం సిచ్యువేషన్స్ అవుతాయో వాటిని వీడియోలాగా తీయడానికి ట్రై చేస్తాం మేము మ్యాక్సిమం. మోస్ట్ ఆఫ్ ద రీల్స్ మా కన్వర్జేషన్ ఏది ఉంటుందో అదే చేస్తాం మేము. వాట్సాప్కి గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇది కూడా చాలా మంది అడిగినారు నన్ను. నేను కొంచెం పొసెసివ్, కాకపోతే నా మెంటాలిటీ ఎట్లుంటుందంటే, ఉండొచ్చు గర్ల్ ఫ్రెండ్ ఉంటే దాంట్లో తప్పేం లేదు, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఇంకా హ్యాపీ. కాకపోతే వాడి స్పేస్ వాడికి ఇచ్చే వాళ్ళు ఉండాలి. వాడిని అర్థం చేసుకొని వాడి స్పేస్ వాళ్ళకి ఇచ్చేవాడు ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. అబ్బా, నాకు ఇన్ని రోజులు తెలియదు మా అమ్మ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఓకే అని.
ఇప్పుడు ఎత్తుకోవడం స్టార్ట్ చేస్తానే అమ్మాయిగా గర్ల్ ఫ్రెండ్. వెతుక్కోకు, ఉంటే ఎవరు ఉండాలి? ఎత్తుకుడే ఇక ఎత్తుక్తే దొరుకుతారమ్మా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసినప్పుడు నువ్వు సంబంధం ఎత్తుకుతావా? సంబంధం ఇంటికి వస్తుందా? ఇది కూడా గంతే. నేను చేసినప్పుడు వెతుకుతానా? నీకెందుకు? అమ్మ చాలా స్టైలిష్ గా ఉంటారు, మీ సిస్ అండ్ మీ కాంబో బాగుంటుంది, నాకు రిప్లై ఇవ్వరా? పెద్ద స్టైలిష్ ఏం కాదండి, నేను నార్మల్గా ఇంట్లో ఎట్లుంటానే అట్లనే ఉంటా. ఇంకా మా వాట్సాప్ ఏం చెప్తాడంటే, నేను ఎప్పుడైనా రెడీ అయినాక వీడియోస్ తీస్తామంటే కూడా, అమ్మ నువ్వు న్యాచురల్గానే బాగుంటావు, నువ్వు రెడీ కావాల్సిన అవసరం లేదు, న్యాచురల్గా ఉంటేనే అందరు నిన్ను ఆంటీ బాగుంటారు, ఆంటీ మాకు రిలేట్ అవుతున్నాయి మీ వీడియోస్ అని అంటారు. నేను మ్యాక్సిమం ఏం రెడీ కానండి. మీ ఫాదర్ ఏం చేస్తారు? చెప్పు, మీ ఫాదర్? మై ఫాదర్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్, హీస్ అ హస్లర్. మాకు షాప్ ఉంది ప్రభు ఇంజనీరింగ్ అని జోయిపేటలో. అండ్ మీకు ఏమైనా ఎలక్ట్రిక్ సామాన్ కావాలన్నా, లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్ సామాన్ కావాలన్నా, వన్ స్టాప్ డెస్టినేషన్ ఇన్ జోగిపేట్, దట్ ఈస్ ప్రభు ఇంజనీరింగ్. అంతేనా? అండ్ జోయిపేట రత్నం కూపన్ కోడ్ వాడండి, 10% డిస్కౌంట్ కూడా తీసుకోండి. మా ఫాదర్ ఇస్తాడు. నా పేరు చెప్పండి, నా పేజ్ చూపించి సబ్స్క్రైబ్ చేసిన అని చెప్పండి. హౌ డిడ్ యూ స్టార్ట్ యూట్యూబ్? అసలు ఇది ఇప్పటి కళ కాదండి వాట్సాప్కి. 12th స్టాండర్డ్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేసింది ఇది. 11th 12th 11th స్టాండర్డ్లో ఉన్నప్పుడే. అప్పుడు పాటలు బాగా పాడుతుండే, అంటే ఇప్పుడైతే పాడతాడు, అప్పుడు పాడుతుండే. ఏదో కిడ్డిష్ ఉంటుండే ఆ వీడియోస్ అన్నీ. ఇప్పుడు చూస్తే అదంతా కిడ్డిష్ ఉంటుండే. కానీ అప్పుడు కొంచెం స్టడీస్ వల్ల దాన్ని ఆపేసిండు. ఇప్పుడు మళ్ళీ ఈ 1 year నుంచి స్టార్ట్ చేసిండు. వాడికి ఫస్ట్ నుంచి ఇష్టం అసలు కంటెంట్ చేయడము, అది అంతా. Tell us about Siri. సిరి ఇట్స్ క్యూటీ పై అండి, అంతే. ఆడపిల్లలంటే అంతే కదా. ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. నాకే కాదు, వాట్సాప్కి కూడా. కానీ ఒక మంచి ఫ్రెండ్. సిరి brought a lot of fortune to our family. యా, అది వచ్చినాక చాలా హ్యాపీనెస్ వచ్చింది జీవితంలో. అది పుట్టినప్పటి నుంచి అమ్మా అది ఇంటికి ఇప్పుడు ఏమో ఫీల్ అయిపోతుంది. ఈ రేటింగ్ లా కడిగేస్తా మొత్తం. కానీ చాలా మెచ్యూర్డ్గా ఉంటుందండి, ఏజ్ కంటే ఎక్కువ మెచ్యూర్డ్గా ఉంటుంది. సో మెచ్యూర్డ్. సో యా, దాట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బై ద వే కామెంట్ సెక్షన్లో కూడా స్పామ్ చేయండి. vlogలు రచ్చ లేపుదాం ఇంకా. అండ్ let us know like how you have been liking the vlogs as well. Till then, boy. Until then.